హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం భుజాలకు సంబంధించిన కొన్ని స్ట్రెచెస్ చేద్దాం. మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం అవ్వచ్చు, లేకపోతే వేరే రకరకాల యాక్టివిటీస్ అవ్వచ్చు, మన చేతులు భుజాలు చాలా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ భుజాలకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ భుజాలు పట్టేయడం, బరువుగా ఉండడం, అనీజీగా ఉండటం, ఈ మెడకి సంబంధించిన నరాలు పట్టేయడం, మెడ వెనకాల నరాలు అనీజీగా ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తరచూ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే భుజాలు అనేవి యాక్టివ్గా ఈజీగా ఉన్నాయంటే మనం ఏ వ్యాయామం చేయాలన్నా కూడా ఈజీ అవుతుంది. సో ఈ భుజాలకి సంబంధించి మనం కొన్ని స్ట్రెచెస్ చూద్దాం ఈరోజు. ఆ స్ట్రెచెస్ వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఈ షోల్డర్ జాయింట్స్ అన్నీ చాలా యాక్టివ్ అవుతాయి. అలాగే ఈ మెడకి సంబంధించిన నరాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. మన శరీరంలో వెన్నుపూస తర్వాత ఎక్కువ స్ట్రెస్ అయ్యేది మన భుజాలే. మన భుజాలు చాలా ఎక్కువగా స్ట్రెస్ అవుతాయి. ఎందుకంటే చేసే ప్రతి యాక్టివిటీకి మనం ఈ షోల్డర్ జాయింట్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అలాగే ఐదర్ ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, హౌస్ హోల్డ్ వర్క్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కువసేపు కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్, ఇలాంటివన్నీ కూడా చేసేటప్పుడు మనకి భుజాల మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది. దీనివల్ల ఈ జాయింట్స్ లో ఉన్న కండరాలన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి, ఒత్తిడికి గురవుతాయి. దానివల్ల భుజాలు టైట్ గా అనిపించడం, బరువుగా అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల భుజాలు ఫస్ట్ ఈ నరాలన్నీ యాక్టివ్ అవుతాయి, కండరాలు ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏ పని చేయాలన్నా ఈజీగా ఉంటుంది, అలాగే ఏ వ్యాయామం చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ భుజాలకు సంబంధించి కొన్ని రకాల స్ట్రెచెస్ చూద్దాం. దానికి ముందుగా ఏం చేయాలంటే, ఫస్ట్ బ్రీతింగ్తో ఈ జాయింట్స్ని యాక్టివేట్ చేయాలి. బ్రీతింగ్తో ఈ జాయింట్స్ని యాక్టివ్ చేయాలి. దానికి ఇలా బ్రీతింగ్ తీసుకుంటూ షోల్డర్స్ అప్, బ్రీతింగ్ వదిలేస్తూ షోల్డర్స్ డౌన్. మనం ఎప్పుడైతే బ్రీతింగ్తో చేసాము అంటే ఇక్కడ నరాలన్నీ యాక్టివ్ అవుతాయి. సో ఇది 3 నుంచి 5 సార్లు వరకు చేయొచ్చు. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. బ్రీతింగ్తోనే చేయాలి. ఇలా బ్రీతింగ్తో ఈజీగా పైకి లేపడం, మళ్ళీ బ్రీతింగ్ వదిలేస్తూ కిందకి దించాలి. ఇలా ఫోకస్డ్గా చేసామంటే భుజాలు చాలా ఈజీ అవుతాయి. ఇది మీరు ఇన్స్టెంట్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇలా రొటేషన్, జస్ట్ క్లాక్ వైజ్ 3 times, అలాగే యాంటీ క్లాక్ వైజ్ 3 times. తర్వాత ఇది చేతులు ఇలా క్లోజ్ చేసి, ఇప్పుడు షోల్డర్ రొటేషన్ ఇది ఇలా నిదానంగా. తర్వాత మనం చేసేది ఇది, చేతులు ఇలాగా అరచేతులు ఇలా లాక్ చేయాలి. లాక్ చేసి ఇది షోల్డర్ రొటేషన్. నిదానంగా క్లాక్ వైజ్ చేతులు పైకి, మళ్ళీ అలాగే కిందకి. అయితే ఇది 2 చేతులు ఒకటేసారి చేయలేరు చాలా మంది. దానివల్ల అప్పుడు ఒక చేతితో ఫస్ట్ ఇలా చేయొచ్చు. ఇలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ క్లాక్ వైజ్, మళ్ళీ అలాగే యాంటీ క్లాక్ వైజ్. షోల్డర్ మొత్తం చక్కగా రొటేట్ అవుతుంది. తర్వాత ఇంకొక చేయ ఇలాగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇలా చెయ్యి మొత్తం నిదానంగా వెనక్కి, మళ్ళీ ముందుకి, ఈ రకంగా. ఇది 5 to 10 రౌండ్స్ చేసుకోవచ్చు. ఇది బాగా అలవాటైన తర్వాత 2 చేతులు ఒకటేసారి ఇలాగ రొటేట్ చేయొచ్చు. చక్కగా ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా తల, మెడ స్ట్రైట్గా ఉండాలి, వెన్నుపూస కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇలా షోల్డర్ మొత్తం ఇలాగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. ఇలా 5 to 10 times చేసుకోవచ్చు. తర్వాత మనం చేయబోయే స్ట్రెచ్ ఇది గోడ సపోర్ట్ తీసుకొని చేయాలి ఖచ్చితంగా. ఇది ఎలాగంటే, చెయ్య ఇలా నుంచున్నాం కదా, చెయ్య ఇలా గోడకి స్ట్రెచ్ చేయాలి. చేసి నిదానంగా మన బాడీని అటువైపు తిప్పాలి. ఇలా ఈ రకంగా తిప్పి తల, మెడ ఇటువైపు, ఈ రకంగా. మళ్ళీ నిదానంగా రిలీజ్ చేయాలి. ఇది షోల్డర్కి ఒక మంచి స్ట్రెచ్. ఇంకొకసారి చూద్దాం. ముందు ఇలా నించోవాలి. ఇది నా కుడి చెయ్య,
ఫస్ట్ ఇలాగా గోడ మీద పెడుతున్నాను, స్ట్రెచ్ చేస్తున్నాను. నిదానంగా బాడీని ఆపోజిట్ సైడ్ ఈ రకంగా ట్విస్ట్ చేయాలి. తల మెడ నిదానంగా ఇలా ఎడమ చేయి వైపు ట్విస్ట్ చేయాలి. మళ్ళీ అంతే నిదానంగా రిలీజ్ చేయాలి. ఇది కుడి చేయ. ఇప్పుడు ఇదే ఎడమ చేతితో చేద్దాం. ముందు ఇలా నించోవాలి. ఈ రకంగా స్ట్రెచ్ చేస్తున్నాను చెయ్యి మొత్తం. తర్వాత బాడీని ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. తల మెడ ఇలాగా ట్విస్ట్ చేయాలి. మళ్ళీ నిదానంగా బాడీని ట్విస్ట్ చేసి చేతిలో రిలీజ్ చేయాలి. ఇది షోల్డర్స్కి ఒక మంచి స్ట్రెచ్. ఎప్పుడైనా సరే ఇలాంటి స్ట్రెచెస్లోకి వెళ్ళేటప్పుడు చాలా ఫోకస్డ్గా చేయాలి. ఇది ఖచ్చితంగా షోల్డర్ మీద ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్స్ అలాంటివన్నీ ఉంటే కూడా రిలీజ్ అవుతాయి. షోల్డర్స్ అలాగే ఈ భుజాలు అలాగే మెడకి సంబంధించిన నరాల మీద కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. షోల్డర్స్ ఫ్రీగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒక చిన్న టిప్, ఎప్పుడైతే ఇలాగా చెయ్యి ఇలా పెట్టి మన బాడీని ఇటు తిప్పి ఇలా ఉన్నాము, ఇలా ఉండగలిగితే ఓకే, ఇలా బ్యాలెన్స్ చేయగలిగితే ఓకే. అప్పుడే తలా మెడ వెనక్కి తిప్పాలి. సడన్గా తలా మెడ ఇలా వెనక్కి తిప్పితే మనకి షోల్డర్ ఇంకా పట్టేస్తుంది. కాబట్టి ఫస్ట్ బ్యాలెన్స్డ్గా నించోవాలి, చెయ్యి కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి, మనం నిదానంగా ఇటువైపు తిరగాలి. ఆ తర్వాత ఈజీగానే ఉంది అనుకుంటే తలా మెడ ఇలా తిప్పాలి. సో ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో చేయండి. ఈజీగా లేదు అనుకుంటే కనుక ముందు చెప్పిన రొటేషన్స్ ఇవన్నీ చేసుకొని బాగా అలవాటైన తర్వాత ఇలాంటి స్ట్రెచెస్ చేయాలి. తర్వాత మనం చేయబోయేది ప్లాంక్ పోజ్. దానికి ముందుగా ఇలాగా ఫ్లోర్ మీదకి ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా చేతుల మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. తర్వాత నిదానంగా ఇలా ఫ్లోర్ మీదకి వచ్చి ఇలా రిలాక్స్ అవ్వాలి. తర్వాత నిదానంగా వెనక్కి వచ్చేయచ్చు. ఇప్పుడు మనం చేసాం కదా ఈ స్ట్రెచెస్, ఇవన్నీ కూడా మనకి భుజాలకి మెడకి సంబంధించి, అలాగే అప్పర్ బ్యాక్ అంటాం కదా, రెండు భుజాలకి మధ్యలో ఉన్న స్పేస్, వీటన్నిటికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఈ స్ట్రెచెస్ వల్ల బాడీ చాలా ఈజీగా ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఏ వ్యాయామం అయినా చేయగలం. అలాగే ఏ ఆసనం వేయాలన్నా కూడా ఈజీగా వేయగలం. ఈ స్ట్రెచెస్ రోజు చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ చేసిన 3 రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్ అనేవి ఈజీ, ఎవరైనా చేయొచ్చు. ఈజీగా 5 కౌంట్ లేకపోతే 20 కౌంట్ వరకు కూడా వెళ్ళొచ్చు. అవి చాలా సేఫ్ అండ్ ఈజీ, అలాగే చాలా ఎఫెక్టివ్ కూడా. ఆ రొటేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత చేసిన గోడకి చేసిన ఒక స్ట్రెచ్ ఉంది కదా, షోల్డర్ స్ట్రెచ్, అది కేర్ఫుల్గా మీ పరిస్థితిని బట్టి మాత్రమే చేసుకోవాలి. ఓకే. తర్వాత ప్లాంక్ పోజ్ కూడా అంతే. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, లేకపోతే వెన్నుపూస సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు, కాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు అలాంటి ప్లాంక్ పోజ్లోకి వెళ్ళకూడదు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.